ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్ రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా ఇప్పటి వరకు 178 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, ఇక రాయలసీమ నుంచి 38 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 44 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 29 కోట్లు, కృష్ణా నుంచి 24 కోట్లు, ఇక నెల్లూరు నుంచి 14 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 13 రోజుల్లో పుష్ప 2 సినిమా 291 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 94 కోట్లు, తమిళనాడు నుంచి 62 కోట్లు, కేరళ నుంచి 14 కోట్లు, హిందీ నుంచి ఎక్సలెంట్గా 568 కోట్లు, ఇక 568 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 206 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమా 13 రోజుల్లో 1370 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 89 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 100 కోట్ల కొంటే 89 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 11 కోట్లు వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది. తెలంగాణ వరకు 11 కోట్లు షేర్ రావాలి అంటే మరో 22 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 30 కోట్ల కొంటే ఇక్కడ 29 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమ వరకు. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 23 కోట్ల కొంటే 22 కోట్ల షేర్ వచ్చింది. మరో 1 కోటి షేర్ రావాలి ఉత్తరాంధ్రలో అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 14.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 12 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2.5 కోట్ల షేర్ రావాలి ఈస్ట్లో అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 11 కోట్ల కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి వెస్ట్లో అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2 సినిమాను 15 కోట్ల కొంటే ఇక్కడ 14.5 కోట్ల షేర్ వెనక్కి వచ్చేసింది 13 రోజుల్లో. మరో 50 లక్షల షేర్ రావాలి గుంటూరులో అంటే 1 కోటి గ్రాస్ రావాలి గుంటూరు వరకు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 12.5 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 12 కోట్ల షేర్ వచ్చేసింది. మరో 50 లక్షల షేర్ రావాలి గుంటూరులో అంటే 1 కోటి గ్రాస్ రావాలి కృష్ణా వరకు. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే 7 కోట్లు వెనక్కి వచ్చి బ్రేక్ ఈవెన్ అయింది. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 213 కోట్ల కొంటే ఇప్పటి వరకు 13 రోజుల్లో 195 కోట్లు గ్రాస్ షేర్ వచ్చేసింది. అంటే మరో 18 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా 18 కోట్ల షేర్ రావాలి అంటే మరో 36 కోట్లు గ్రాస్ రావాలి. ఈ వీకెండ్లో వచ్చేస్తాయి. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను 32 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 47 కోట్ల షేర్ వచ్చింది. అంటే 15 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది కర్ణాటక వరకు. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 52 కోట్ల కొంటే ఇక్కడ 31 కోటి షేర్ వచ్చింది. అంటే మరో 21 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో అంటే 42 కోట్లు గ్రాస్ రావాలి, కష్టమే. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 20 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్లు మాత్రమే వచ్చింది షేరు. మరో 13 కోట్ల షేర్ రావాలి అంటే 26 కోట్లు గ్రాస్ రావాలి కేరళలో, ఇది కూడా రానట్టే. ఇక హిందీలో ఈ సినిమాని అనిల్ తడాని 200 కోట్ల కొంటే 284 కోట్ల షేర్ వచ్చింది. అంటే 84 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాని 100 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 103 కోట్ల షేర్ వచ్చింది 13 రోజుల్లో. అంటే 3 కోట్ల లాభాలతో హిట్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 617 కోట్ల కొంటే 13 రోజుల్లో 669 కోట్ల షేర్ వచ్చింది. అంటే 617 కోట్లు వెనక్కి వచ్చి మరో 52 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది ఓవరాల్గా. కర్ణాటకలో బ్లాక్ బస్టరు మంచి లాభాలు, హిందీలో బ్లాక్ బస్టర్ మంచి లాభాలు, ఓవర్సీస్లో హిట్ మంచి లాభాలు. ఇక తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ఒక తమిళనాడు కేరళలోనే సినిమాకు నష్టాలు. బట్ ఓవరాల్గా సినిమా సూపర్ హిట్ ప్రస్తుతానికి. ఇక హిందీలో ఆల్రెడీ నెట్ కలెక్షన్స్ 583 కోట్లు దాటిపోయింది. అంటే ఇంతవరకు హిందీలో 500 కోట్లు నెట్ ఉన్న సినిమా ఒకటే, అది బాహుబలి పార్ట్ 2. ఆ రికార్డుని మన షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా బీట్ చేసింది 563 కోట్లతో. ఇప్పుడు ఆ రికార్డుని మన పుష్ప 2 బ్రేక్ చేసింది 13 రోజుల్లోనే. ఇప్పుడు టాప్ 2లో ఉంది.
హిందీ నెట్ కలెక్షన్స్ వరకు. ఇక టాప్ 1లో ఈ సంవత్సరం రిలీజ్ అయిన స్త్రీ సినిమా స్త్రీ 2 623 కోట్లతో టాప్ 1లో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ అదే, ఈ వీకెండ్లో ఆ టార్గెట్ కూడా అయిపోతుంది. సో హిందీ వరకు హిందీలో నెట్ కలెక్షన్స్ పరంగా హయ్యెస్ట్ అంటే 650-700 వరకు వెళ్ళొచ్చు మన పుష్ప 2. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లోనే 1370 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ ఈ 1370 కోట్ల గ్రాస్తో ఇప్పుడు టాప్ 3లో ఉంది సినిమా. ఇండియన్ సినిమాల పరంగా 1000 కోట్ల సినిమాలు 8 మాత్రమే ఇంతవరకు. అందులో టాప్ 1లో దంగల్ 2000 కోట్లు, టాప్ 2లో బాహుబలి 2 1800 కోట్లు, ఇప్పుడు టాప్ 3లో పుష్ప 2 1370 కోట్లు, టాప్ 4లో RRR 1300 కోట్లు, టాప్ 5లో KGF 2 1200 కోట్లు, టాప్ 6లో కల్కి కాదు జవాను 1100 కోట్లు, టాప్ 7లో కల్కి 1050 కోట్లు, టాప్ 8లో పఠాను 1000 కోట్లు, టాప్ 9లో యానిమల్ 950 కోట్లు. ఇవి ఇంతవరకు 1000 కోట్ల సినిమాలు. ఇప్పుడు టాప్ 3లో పుష్ప ఉంది. ఇక ఈ వీకెండ్ తర్వాత అంటే 1500 కోట్లు కన్ఫర్మ్డ్గా వెళ్తుంది. బట్ 1800 టాప్ 2 బాహుబలిని క్రాస్ చేస్తుందా, అది క్రాస్ అయితే టాప్ 1 దంగల్ 2000 కోట్లు క్రాస్ అవుతుందా అనేది చూడాలి. కొద్ది కష్టమే, బట్ 1500 కోట్లు అయితే కన్ఫర్మ్డ్. టాప్ 3 ప్లేస్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. అది మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త తెలుగు పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 2 ద రూల్ రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లోనే 1370 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 669 కోట్లు. సినిమా బడ్జెట్ 500 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 617 కోట్లకు అమ్మారు. అది మొత్తం వెనక్కి వచ్చింది. మరో 52 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా లాభాలు ఇంకా ఎంత పెంచుకుంటుందో చూడాలి. ఓకే, బాయ్.